రోహిణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు మనం క్లుప్తంగా పరిశీలించేద్దాం. రోహిణి నక్షత్రానికి అధిపతి బ్రహ్మదేవుడు, అంచెనాడి మనుష్యగణం. రోహిణి నక్షత్రానికి ఇందాక చెప్పడం కదా, జ్యోతిష్శాస్త్రజ్ఞ చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. రోహిణి నక్షత్రం వృషభ రాశికి సంబంధించింది కాబట్టి వీరి మీద చంద్రుడు మరియు శుక్రగ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు అంటే ఆకర్షణకు మారుపేరు, అదేవిధంగా మనస్కారకుడు. తల్లి పట్ల ప్రేమ, అభిమానం కూడా ఈ రోహిణి నక్షత్ర జాతకులకు చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే కుటుంబం అన్న, తల్లి అన్న, తండ్రి అన్న, అక్క చెల్లెలు అంటే కూడా ప్రేమాభిమానాలు వీరికి కాస్త ఎక్కువగానే ఉంటాయి. మనస్కారకుడు చంద్రుడు అవడం వల్ల ఏంటంటే ప్రధానంగా వీరు నాకు పైకి ఏమీ వద్దండి, నా జీవితం ఇలా హాయిగా గడిచిపోతే చాలు అన్నట్టుగా అంటుంటారు. కానీ వీరి లోపల మాత్రం మనసులో అన్నీ కూడా అనుభవించాలి అన్న కోరిక వీరికి అధికంగా ఉంటుంది. అంటే పైకి మాట్లాడేటప్పుడు మాత్రం రోహిణి నక్షత్రం, జన్మ నక్షత్రం కలిగిన వ్యక్తులు నాకేం వద్దండి, ఈ జీవితం ఉన్నంతలో హాయిగా ఉంది, ఇలా గడిచిపోతుంది కదా, మరి ఎందుకంటే అని చెప్పి అంటుంటారు. కానీ ప్రధానంగా చెప్పాలంటే మాత్రం లోపల మాత్రం అన్నీ కూడా అనుభవించాలి అన్నటువంటి కోరిక అధికంగా ఉంటుంది. అంటే జీవితాన్ని అనుభవించాలి, ఆస్వాదించాలి అనేటువంటి కోరిక అధికంగా ఉంటుంది. అలా అని చెప్పి చెడు మార్గంలో వెళ్ళడము లేదా తప్పుడు ఆలోచనలు చేయడము చేయరు. కానీ ఉన్నంతలో జీవితాన్ని అనుభవించాలనే కోరిక మాత్రం అధికంగా ఉంటుంది. ఇక ప్రధానంగా వీరు ఈరోజు తీసుకునే నిర్ణయం రేపు ఇంకొక ఇష్టమైన వ్యక్తి ఎవరిని కలిసి అలా కాదు ఇలా చేసుకుంటే వెంటనే వారి నిర్ణయాలను కూడా మార్చుకుంటూ ఉంటారు. కాబట్టి రోహిణి నక్షత్ర జాతకులు జీవితంలో మంచి స్థాయికి ఎదగాలంటే వీరిని ఎక్కువగా ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మంచి వ్యక్తులుగా, సలహాలు ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. లేకపోతే ఆ సలహా ఇచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుభవం కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ సరిగ్గా లేకపోతే ఏమైపోతుందంటే వారు ఇచ్చే సలహాలు ఈ రోహిణి నక్షత్ర జాతకులు పాటించడం వల్ల జీవితంలో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పవచ్చు. అంటే ఏంటి, మనకి ఇష్టమైన వ్యక్తి ఒక ఉన్నానుకోండి, ప్రతి దానికి కూడా మనం ఏం చేస్తుంటాం, ఒక కష్టమో నష్టమో సుఖమో వచ్చినప్పుడు కానీ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు కానీ వెళ్ళి వారిని సలహాలు అడుగుతుంటాం. అలా కాకుండా మనం సలహాలు అడిగేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనకి ఇష్టమున్నా లేకపోయినా అది వేరే విషయం, కానీ సాధ్యమైనంత వరకు కూడా మంచి వ్యక్తిని సలహాలు అడగాలి. అంటే అనుభవం ఉన్న వారిని సలహాలు అడిగి ఆ సలహాలు మనం వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఇష్టమైన వ్యక్తి చెప్పాడని చెప్పి అన్నీ చేసుకుంటూ వెళ్తే ఆ ఇష్టమైన వ్యక్తికి అనుభవం లేని సలహాలు ఏదైనా ఇచ్చాడనుకోండి, దీనివల్ల జీవితంలో వీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పొచ్చు. ఇక వీరి కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటాయి. కళ్ళతోటి అన్ని భావాలను కూడా వీరు పలికించగలుగుతారు. ఏదైనా ఒక విషయం వీరికి నచ్చింది లేదు అని చెప్పి తెలుసుకోవాలంటే వీరి నోటి మాట కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా వెళ్ళి ఇంట్లో భార్యగానో లేకపోతే తల్లిగానో ఉందనుకుందాం, ఒకవేళ రోహిణి నక్షత్ర జాతకురాలు లేదా భర్తగా ఉన్నారని చెప్పి అనుకుందాం, వారి దగ్గరికి వెళ్ళి మనం ఏదో మన మనసులో ఉన్న ఆలోచన చెప్పగానే వారి కళ్ళలో భావాలను మనం ఇట్టే పసిగట్టగలుగుతాము. అంటే ఎదుటి వ్యక్తికి ఏంటంటే మనం ఏదైనా సంభాషణ చేసేటప్పుడు సమాధానాన్ని ఆశిస్తాం, కానీ రోహిణి నక్షత్ర జాతకులు మనం చెప్తున్నప్పుడే వెంటనే ఏంటంటే వారి యొక్క మనసులో భావాలు అంటాం కదా, ఆ భావాలు వారి కళలో వ్యక్తీకరిస్తుంటారని చెప్పవచ్చు. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఈ వ్యక్తికి నేను చెప్పింది ఇష్టం ఉందా లేదా, నేను అడిగింది ఈ వ్యక్తి యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా పైకి నాకేమీ జీవితంలో సుఖమొద్దు, నేను ఉన్నంతలో హాయిగా ఉన్నానని చెప్పి అంటుంటారు. కానీ వీరి మనసు లోపల మాత్రం అన్నింటినీ అనుభవించాలన్న కోరిక ఉంటుంది. అదేవిధంగా బుద్ధి బలంతో ఎక్కువ కూడా వీరు విజయాలు సాధిస్తారు. ఎప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల రోహిణి నక్షత్ర జాతకులకు ఇబ్బందులు, సమస్యలు అధికంగా ఉంటుంది.